వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. పవన్ కళ్యాణ్ కు కొన్ని సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో కన్నా కూడా రాజకీయ పరంగానే ఎక్కువ సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. అప్పట్లో ఆయన వేలికి కొన్ని ఉంగరాలను కూడా పెట్టుకున్నారు. ఇక ప్రచారం కోసం వాహనం కొన్న తర్వాత దానికి కలిసి వచ్చే విధంగా వారాహి అనే పేరు పెట్టారు. అప్పుడు వారాహి విజయయాత్ర కోసం ప్రత్యేకంగా దీక్ష కూడా చేపట్టారు. 2022లో వారాహి దీక్షను చేసి యాగాలు కూడా చేశారు. తన క్యాంప్ ఆఫీసులో వియ సంకల్ప దీక్షను కూడా చేశారు పవన్ కళ్యాణ్. ఇక అన్ని అనుకున్నట్లుగానే జరిగాయి. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలను విజయం సాధించారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు పవన్ కళ్యాణ్ అనుకున్న కల నెరవేరింది. దాంతో ఇప్పుడు ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేసేందుకు పూనుకున్నారు. అంటే తనకు గతంలో కలిసి వచ్చిన దీక్షను మరోసారి చేయబోతున్నారన్నమాట. అప్పుడు విజయం కోసం చేస్తే అనుకున్నట్టుగానే విజయం సాధించారు. కాబట్టి ఇప్పుడు తాను డిప్యూటీ సీఎం అయ్యాక తన చరిష్మా మరింత పెరిగేందుకు, పరిపాలన సజావుగా సాగేందుకు ఆయన ఇలా వారాహి అమ్మవారి దీక్ష చేయబోతున్నారు. ఇక ఈ దీక్షను ఆయన 11 రోజుల పాటు చేయబోతున్నారు. ఇందులో ఆయన కేవలం పండ్లు, ద్రవరసాలు మాత్రమే తీసుకుంటారు. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో దీన్ని చేయబోతున్నట్లు తెలుస్తుంది. దాంతో జనసేన నేతలు ఈ 11 రోజులు పవన్ కళ్యాణ్ దీక్షను పర్యవేక్షించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒకరోజు దీక్షలో భాగమవుతారని అంటున్నారు. ఈ దీక్ష వల్ల పార్టీకి మరింత మేలు జరుగుతుందని జనసేన భావిస్తోంది. అందుకే ఈ 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దీక్ష గనక పూర్తి చేస్తే ఇక జనసేనకు రాజ్యంగా తిరుగు ఉండదని అంటున్నారు కొందరు జ్యోతిష్యులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఈ దీక్ష ఎంతో కీలకం అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో దూసుకుపోయిన జనసేన ఈ 5 ఏళ్లు కూడా 100% స్ట్రైక్ రేట్ తో ప్రజల్లోకి వెళ్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.